హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతోంది ఓ రహస్యం. అది తెలుసుకుంటే మీ మైండ్ బ్లో అయిపోవడం ఖాయం. మీకు తెలుసా, చాలా రోజులుగా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అలాస్కా మీటింగ్ అన్నది పెద్ద హంబక్ అని తేలింది. నిజానికి అలాస్కాలోని ఎంకరేజ్ లో ఉక్రెయిన్ యుద్ధం సీజ్ ఫైర్ గురించి ట్రంప్ పుతిన్ల మధ్య సమావేశం జరగాలి. కానీ అలా ఏ మాత్రం జరగలేదు. అసలు ఆ మీటింగ్ యుక్రెయిన్ గురించి కానే కాదు. వారి అసలు టార్గెట్ ఆర్కిటిక్. ఈ రహస్యం వింటే మీ మైండ్ షేక్ అవుతోంది. ఇదంతా విని కేవలం మీ ఊహ అని కొట్టిపడేయచ్చు. కానీ పెద్ద పెద్ద సమావేశాల వెనుక పెద్ద పెద్ద సీక్రెట్స్ దాగుంటాయి కదా. అలాంటిదే అలాస్కా మీటింగ్ కూడా. అక్కడ నిజంగానే ఏదో బిగ్ గేమ్ నడిచిందని చెబుతున్నారు పరిశీలకులు. ఉన్న విషయం చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. అక్కడ వారిద్దరి మధ్య జరిగింది ఆర్కిటిక్ లో దాగిన ఖనిజ సంపద తవ్వుకోవడం గురించిన డీల్ గురించి. మరి ఈ విషయం తెలుసుకోవడానికి మీరు రెడీనా? అయితే కథ మొదలెడదాం. అలాస్కా మీట్ గురించి అమెరికా, రష్యా దేశాల నుంచి పెద్ద పెద్ద విమానాలు, జెట్ ప్లేన్స్ దిగిపోయాయి. పుతిన్ ల్యాండ్ కాగానే ట్రంప్ స్వయంగా వెళ్లి ఇంటి అల్లుడిని ఆహ్వానించినట్లుగా రెడ్ కార్పెట్ పరిచి మరీ వెంట నడిచారు. అంతేకాదండోయ్, పైన B-2 బాంబర్, వార్ జెట్ ప్లేన్స్ ని నడిపించి పుతిన్ కు రాయల్ వెల్కమ్ చెప్పారు ట్రంప్. ఇదంతా పుతిన్ ను ఒప్పించి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపి జెలెన్స్కీని, ఆ దేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదంతా ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్ కనిపెట్టిన ఆర్కిటిక్ రహస్యం గురించి చర్చించుకోవడం, పంచుకోవడం కోసం. అయితే ఎటు చూసినా మంచుగడ్డలు కట్టుకునే ఆర్కిటిక్ లో ఏముందనే కదా మీ ప్రశ్న. అలాంటప్పుడు నేరుగా దాని గురించే ఇంకెక్కడైనా కలవచ్చు కదా. ఈ యుక్రెయిన్ గొడవ దేనికి అని అనుకోవచ్చు, కానీ అదంతా ఒక డైవర్షన్ టెక్నిక్. మీకు భయంకర రహస్యం చెప్తున్నాను. ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని అరుదైన ఖనిజ సంపద నిక్షేపంగా దాగి ఉంది. కానీ అది వెలికి తీయాలంటే చాలా రీసెర్చ్ అవసరం. ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రపంచానికి పరిచయం లేని ఒక అరుదైన ఖనిజ సంపద ఉంది. అక్కడ పరిశోధనలు చేస్తేనే కానీ అవేమిటో, ఎక్కడ ఎంత లోతులో ఉన్నాయో తెలియదు. నిజానికి హిట్లర్ బ్రతికి ఉన్న రోజుల్లో ఆర్కిటిక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ప్రపంచాన్ని జయించి ఆ తర్వాత జర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఆ సంపద అంతా తమ దగ్గర ఉండాలి అని భావించాడు హిట్లర్. అయితే ఆ పరిశోధనల కోసం 1940లోనే ఒక శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాడు. ఒకవైపు రెండవ ప్రపంచ యుద్ధంతో తలమునకలుగా ఉన్న ఆర్కిటిక్ మీద నుంచి తన దృష్టిని మరల్చలేదు హిట్లర్. శాస్త్రవేత్తలకి నిరంతరం ఆహారం, మందులు, ఇతర అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి యుద్ధం సంగతి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళమని ఆదేశాలిచ్చాడు. జర్మనీ శాస్త్రవేత్తలు గడ్డకట్టుకుపోయే మంచు ప్రాంతంలో పరిశోధనలు చేశారు. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. శాస్త్రవేత్తలకు అక్కడ ఉండి పనిచేయాలంటే నిరంతరం వారికి ఆహారం, పరికరాల సరఫరా జరగాలి. యుద్ధంలో హిట్లర్ ఓడిపోయినా ఈ మిషన్ అలాగే కంటిన్యూ అయింది. ఇక్కడ హిట్లర్ మరణించిన సంగతి అక్కడి శాస్త్రవేత్తలకు, వారికి కాపలాగా ఉన్న సైనికులకు తెలియదు. అయితే ఆర్కిటిక్ క్యాంప్ లో ఉన్న తమకి రిలీవ్ ఇవ్వాల్సిన సైనికులు ఎంతకీ రాకపోవడంతో క్యాంప్ లో ఉన్న సైనికులు వెనక్కి బయలుదేరారు. అయితే తోవలోనే జర్మనీ లొంగిపోయిన సంగతి తెలిసింది. దాంతో వాళ్ళకి జర్మనీలోకి వెళ్లకుండా తల ఒక దిక్కుకు పారిపోయినటువంటి సిచ్యువేషన్. అలా హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన విషయం మరుగున పడిపోయింది. మరి ఇప్పుడు మాత్రం ఈ రహస్యం ఎలా బయటకు వచ్చిందన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది కదా. అది ఎలా జరిగిందంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే సోవియట్ యూనియన్ కు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ లోకి ప్రవేశించింది. అక్కడ నాజీ సైనికులతో పోరాడుతున్న సమయంలో స్టాలిన్ పంపించిన ప్రత్యేక బృందం బెర్లిన్ లో ఉన్న మిలిటరీ ల్యాబొరేటరీలోకి ప్రవేశించింది. అక్కడ భద్రపరిచి ఉన్న బ్లూ ప్రింట్స్ ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన కోసం చేస్తున్న సీక్రెట్ డాక్యుమెంట్లు దొరికాయి. వెంటనే విషయం స్టాలిన్ కు తెలియజేశారు. స్టాలిన్ ఆదేశాల మేరకు రష్యన్ శాస్త్రవేత్తల బృందం కొద్ది మంది రష్యన్ సైనికులను తీసుకొని ఆర్కిటిక్ బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో జర్మనీ సైనికులు ఎదురుపడ్డారు. వారు ఆర్కిటిక్ లో చెలరేగుతున్నటువంటి మంచు తుఫాన్లను తట్టుకోలేక శాస్త్రవేత్తలకి ఇవ్వాల్సిన సప్లైస్ కూడా ఇవ్వకుండానే వెనక్కి వచ్చేసన్నారు. ఈ విషయం తెలుసుకున్న రష్యా బృందం చేసేదేం లేక వెనక్కి తిరిగి వచ్చేశారు. జర్మనీ నుంచి ఆహారం, పరికరాలు, సప్లైస్ ఆగిపోవడంతో ఆ మిషన్ ఫెయిల్ అయిపోయింది. కాలక్రమేణా ఆ రహస్యం మరుగున పడిపోయింది. ఆ సంపద ఇప్పటికీ ఆర్కిటిక్ ప్రాంతంలో నిక్షేపంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధనల మీద పలు కథనాలు ప్రచారంలోకి వచ్చినా వాటికి నమ్మదగ్గ ఆధారాలు లేవు. ఆర్కిటిక్ లో గ్రహాంతర వాసుల స్థావరాలు ఉన్నాయని, అప్పుడప్పుడు గ్రహాంతర వాసులు ఆర్కిటిక్ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అయితే ఏవో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఆర్కిటిక్ మీద ఎగరడం అనేది నిజం అంటారు యుఎఫాలజిస్టులు. ఆర్కిటిక్ మంచుఖండం అడుగున ఒక అతిపెద్ద మంచినీటి జలాశయం ఉందిట.
అది ఎంత పెద్దది అంటే 1000 ఏళ్ల వరకు ప్రపంచం మొత్తానికి అవసరమయ్యే మంచినీటిని ఇవ్వగలదు. అయితే అక్కడే మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. కరోనా కన్నా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా ఆర్కిటిక్ మంచు కింద ఉంది. పొరపాటున ఆ బ్యాక్టీరియా కనుక బయటకు వస్తే అంతు చిక్కని వ్యాధులతో మానవ జాతి అంతరించిపోతోంది. అందుకే అక్కడ సంపద కోసం జరిగే పరిశోధనలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది. అందుకే ఇక్కడి ఆ సంపదను వెలికి తీయాలంటే ఏ ఒక్క దేశంతో వీలు కాదు. దానికోసం రష్యా, అమెరికా దేశాలు కూడబలుకొని పనిచేయాల్సి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్కిటిక్ మీద సోవియట్ యూనియన్, అమెరికాలు సమాన హక్కులు ఉండేటట్లుగా ఒప్పందం చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ హయాంలోనే ఇలాంటి అవసరాల కోసమే మంచు పలకలను చీల్చుకుంటూ వెళ్ళగలిగే ఐస్ బ్రేకర్ షిప్లను తయారు చేసుకుంది. ప్రస్తుతం రష్యా వద్ద 2 భారీ ఐస్ బ్రేకర్లు ఉన్నాయి. అవి మాటి మాటికి ఇంధనం నింపుకోనవసరం లేకుండా అణు రియాక్టర్లతో నడుస్తాయి. ఒక్కో ఐస్ బ్రేకర్ లో ఉండే అణు రియాక్టర్ ఎంత పవర్ఫుల్ అంటే 1,00,000 మంది ఉండే చిన్న పట్టణానికి నిరంతరాయంగా 3 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చన్నమాట. ఇకపోతే ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కావాల్సినంత డబ్బు రష్యా వద్ద లేదు, కానీ అమెరికా వద్ద మాత్రం దండిగానే ఉంది. అందుకే ఆర్కిటిక్ లో ఉండే అరుదైన ఖనిజాలకి వెలికి తీయడంలో రష్యా అవసరం అమెరికాకి తప్పనిసరైంది. సరిగ్గా ఇక్కడే ఆ కథ అసలు మలుపు తిరిగింది. మరోసారి ఆర్కిటిక్ సంపద గురించి పరిశోధన లోపలే మొదలైంది. అమెరికా, రష్యా దేశాలు ఈ సంపద గురించిన డీల్ మాట్లాడుకునేందుకు ట్రంప్, పుతిన్లు తమ సమస్త మంది మార్బలంతో అలస్కాలోని యాంకరేజ్ లో సమావేశమయ్యారు. అసలు ట్రంప్ అధికారంలోకి రాకముందే ఈ నిర్ణయానికి వచ్చేశారు. గత చరిత్రలోకి వెళ్తే పుతిన్, ట్రంప్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిన మాటే. ఇక్కడ ఒకసారి గత ఫిబ్రవరి నెలలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమైనప్పటికీ సీన్ గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో జెలెన్స్కీ వైపు చూస్తూ ట్రంప్ ఆవేశంగా "యు హ్యావ్ నో కార్డ్స్" అని దబాయించి అన్న మాటలని గుర్తు చేసుకోండి. అక్కడే అసలు విషయం అర్థమవుతోంది మనకి. అసలు యుక్రెయిన్ మీద జెలెన్స్కీకి ఏ మాత్రం అధికారం లేదనే ధోరణి ట్రంప్ మాటల్లో కనిపించింది. అలస్కా సమావేశంలో మరొక అంశం కూడా చర్చకు వచ్చిందని సమాచారం. అదేంటంటే రష్యా మీద ఉన్న ఆంక్షలను తొలగించాలని ట్రంప్ ను పుతిన్ డిమాండ్ చేశారు. బహుశా ట్రంప్ త్వరలో ఆంక్షలని సడలిస్తారు. అలా జరగకపోతే ట్రంప్ మెడపై కత్తిలా వేలాడుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ తాలూకు సమాచారం పుతిన్ బయటకు తీస్తారు. అఫ్కోర్స్ అవి మాత్రమే కాదు, గతంలో పుతిన్, ట్రంప్ మధ్య బోలెడన్ని ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయి. ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేట్ కాకముందు అంటే 2014 ముందు నుంచే పుతిన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాకముందు రష్యా పర్యటనకి కూడా వెళ్లారు. జెఫ్రీ ఎప్స్టీన్ ట్రంప్ తో సన్నిహితంగా ఉన్న రోజుల్లో ఎప్స్టీన్ రష్యన్ ఓలిగార్చ్లు అంటే రష్యా సంపన్నులతో జరిపిన ఆర్థిక లావాదేవీలు దేనికోసం జరిగాయి అన్న వివరాలు బయటకు వచ్చేస్తాయి. అందుకే అంత టీవీగా అలస్కాలో అడుగు పెట్టాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నిజానికి మీరు గమనించారా? మొన్నటి అలస్కా శిఖరాగ్ర సమావేశపు హడావిడి చూస్తే పుతిన్ అమెరికా పర్యటనకి వచ్చినట్లుగా లేదు, ట్రంప్ రష్యా పర్యటనకి వచ్చినట్లుగా ఉంది.